హెల్త్కి సంబంధించి హెల్తీగా ఎలా ఉండాలన్నది అవేర్నెస్ కలిగించడానికి మళ్ళీ యోగా గురించి చెప్పడానికి వచ్చాను. బడ్జెట్ అన్ని సర్వదిక్కున జాగ్రత్తగానే ఉంది, అన్నీ ఫాలో అవ్వడానికి ఫాలో అవ్వండి. హాస్పిటల్లో ఆయుష్ విద్యుత్రాన్ని. సో ఇక్కడ స్పెషల్గా మనం ఎందుకు వచ్చామంటే టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ది ఆయుష్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ అండ్ మీలో కూడా జనరల్ అవేర్నెస్, హెల్త్ అవేర్నెస్ అండ్ చూసుకోవాలనే విషయాల గురించి. మళ్ళీ ఇప్పుడు ముఖ్యంగా ఈ సీజన్లో కలిగేటటువంటి వ్యాధులు, వచ్చేటటువంటి వ్యాధుల నివారణ కొరకు మనం ఎటువంటి ప్రివెంటివ్ మెజర్స్ ఫాలో కావాలని డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ తరఫున మీకు కొంచెం వివరించడానికి వచ్చాను. సో థ్యాంక్స్ ఫర్ ప్రిన్సిపల్ మేడం అండ్ అదర్ స్టాఫ్స్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ముఖ్యంగా మీకు హయ్యర్ స్టూడెంట్ 10th క్లాస్ వల్ల అయితే రేపు నెక్స్ట్ ఏం వెళ్తాము, ఇంటర్లో బైపీసీ ఆర్ ఎంపీసీ అనుకుంటాం కదా. సో ఇప్పుడు ఎంపీసీ అంటే ఇంజనీర్ సైడ్ వెళ్తాము, బైపీసీ అంటే మెడికల్ సైడ్ వెళ్తాము, డాక్టర్ వెళ్తామంటారు కదా. ఏ డాక్టర్ అవుతారు జనరల్గా? మీకు డిసీజ్ వస్తే ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు జనరల్గా? కిచెన్ రూమ్ చూస్తే దాంట్లో 50% మెడికల్ షాప్ మన కిచెన్ రూమ్లే ఉంటుంది. సో మన స్టైల్ ఆఫ్ కుకింగ్ కూడా ప్రపంచంలో ఎక్కడ ఎవరి దగ్గర కూడా ఈ విధంగా వంట విధానం ఉన్నదనేది మాకు తెలియదు. మేడం వారు ఏమైనా ఉంటే సో అంటే మనము వాడే వంట లోపల ఏం చేస్తున్నాం? ఫస్ట్ తాలింపట్టి ఇప్పుడు ఆయిల్తో పెట్టుకుంటున్నాం, ఆయిల్తో పెట్టకుండా దాంట్లో ఏమేమి వేస్తున్నాం? ఇవన్నీ ఏంటి? పసుపు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర, ఇవన్నీ ఇమ్యూన్ బూస్టర్స్, మెడిసినల్ అవేర్నెస్. సరే ఇప్పుడు మీరున్నాం, మనకి ఎప్పుడు స్వాతంత్రం వచ్చింది? ఎన్ని సంవత్సరాలు అయింది? మనకు స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? ఎప్పుడు వచ్చింది? 2025 మైనస్ చేసే మొన్న చేసుకున్నారు కదా. ఇప్పుడు ఆగస్టులో చేసుకుంటాం జెండా ఎన్నో రైట్. 70 years కంటే ముందు ఎవరు పరిపాలించారు? బ్రిటిషర్స్ పరిపాలించినప్పుడు వచ్చిన సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అలోపతి సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. వాళ్ళు దాదాపు అప్రాక్సిమేట్లీ ఎన్ని వందల సంవత్సరాలు పరిపాలించారు? 200 years. రైట్, వెరీ గుడ్. సో ఆ 200 years వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సిస్టమ్ నుంచి ఇక్కడ ప్రాక్టీస్ చేశారు. సో అంతకంటే ముందు బ్రిటిషర్స్ కంటే ముందు ఎవరు కూడా మనం వేపుకులు నమిలినప్పుడు ఏదైతే మింగుతుంటామో అది థ్రోట్ వరకు కూడా క్లీన్ చేస్తుంటుంది. ఎటువంటి జెమ్స్ కానీ ఏది ఉన్నా కానీ డిస్ట్రాయ్ చేయడమే కాకుండా మీ టేస్ట్ బడ్స్ యొక్క యాక్టివిటీని ప్రమోట్ చేస్తుంది. ఎప్పుడైతే టేస్ట్ బడ్స్ యాక్టివిటీ ప్రమోట్ అయిపోయి ఎప్పుడైతే మీ థ్రోట్లో ఉన్నటువంటి డైజెస్టివ్ సిస్టంలోకి ఫస్ట్ ఛానల్ ఇదే స్టార్ట్ అయ్యింది. ఎప్పుడైతే ఈ వేపకుల్లో మనం ఇటువంటి వాటితో చేసుకున్నప్పుడు ఎప్పుడైతే ఎంటర్ అయిందో దెన్ ఇట్ స్టార్ట్స్ యువర్ యాక్టివేట్స్ యువర్ అపటైట్. మీ ఆకలిని స్టార్ట్ చేస్తుంది. దట్స్ మీరు ఈజీ చేసుకుంటే ఏమవుతుంది? పాలు ఎక్కడ తీయగా ఉంటుంది, నోరంతా తీయగా ఉన్న ఆకలి పోతుంది. వాళ్ళు ఏం చెప్తారు? ఏదైనా కానీ వంటిలోనే ఏదో తీసుకో కడుపులో వచ్చినట్టు మామూలుగా మామూలుగా చేసుకుంటారు. సో ఇప్పుడు మీరు మోడల్గా వచ్చేటప్పటికి మీకు వెళ్తే ఇంటర్మీడియట్ అయినా చదవాలనుకుంటే ఏదైతే ఎంబీబీఎస్ నీట్ రాస్తారా ఆ పారాసిటమాల్ మేడం ఆ సిస్టమ్ ఇచ్చే దాన్ని ఏమంటాము? హెల్త్ సిస్టమ్ని అలోపతి కదా. అలోపతి అంటే మోడర్న్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. అంటే మీకు జ్వరానికి వచ్చే ఇంజెక్షన్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ ఆపరేషన్స్ కానీ ఇవన్నీ మీరు జనరల్గా వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తారు? రాగానే అలోపతి స్టేట్ ఉంది, చేతి వేలు ఈ విధంగా ఆడించాలి. ఓకేనా? ఈ విధంగా ఆడించి తర్వాత ఓపెన్ క్లోజ్. ఈ చేతిలో స్టేట్ లెఫ్ట్ స్టేట్ ఉందా? ఓకే. ఇప్పుడు బ్రీత్ నుంచి రౌండ్, ఇప్పుడు రివర్స్. 1 2 3 4 సైడ్స్ ఈ విధంగా చూసుకోవాలి. ఈ విధంగా 1 2 చూడండి. మళ్ళీ పై ఈ విధంగా